సోషల్ మీడియాలో రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, సవాల్ విసురుతున్నారు. మొన్నటికి మొన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆయనపై నేరుగా వైసీపీ నేతలు దాడి చేశారు. మద్యం సీసాలతో కొట్టి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశాడు. ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టాడు. దమ్ముంటే 2029లో గెలవాలని సవాల్ చేశాడు. అటు తర్వాత ఆ వ్యక్తి మద్యం షాప్ లో ఉండగా ఇద్దరు వైసీపీ నేతలు వెళ్లి ఆయనతో గొడవకు దిగారు. ఖాళీ మద్యం సీసాలతో దారుణంగా కొట్టారు. సదరు వ్యక్తి వద్దని వారించినా వినలేదు. దారుణంగా ఆయనపై దాడి చేశారు. తలపై ఖాళీ సీసాలతో కొట్టడంతో సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, బాధితుడు ఎవరు, దాడికి పాల్పడింది ఎవరు అనేది మాత్రం స్పష్టత రాలేదు. కానీ దాడికి గురైంది టీడీపీ అభిమాని, దాడి చేసింది వైసీపీ నేతలు అన్నట్టు అర్థమవుతుంది. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి అరెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలో టీడీపీని ఇరుకున పెట్టేలా చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే వెనువెంటనే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఆగడాలను చూపే క్రమంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై వైసీపీ దాడి చేసింది అంటూ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ప్రమాదకరంగా ఆలోచిస్తుందో తెలియచెప్పే క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టినట్లు అర్థమవుతుంది. కానీ ఆ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు.